నమస్కారం సార్. సో హ్యాపీ టు సీ యూ. సో 'హిట్లర్' మూవీ మళ్ళీ రిలీజ్ అవబోతుంది కదా. అప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని ఈ సినిమా గురించి ఏమన్నా కలవడం జరిగిందా సార్? రీ రిలీజ్ చేయబోతున్నాను ఆయనకు చెప్పాను, నేను పర్సనల్గా చెప్పాను. ఎందుకంటే ఆయన చెప్పాలి కదా, ఒక మర్యాద ఉంది కదా. అందువల్ల ఎందుకంటే ఈ పిక్చర్ సక్సెస్ కారణమైన మనిషి ఆయనే. ఆ కెపాసిటీ, హిట్లర్ అనే క్యారెక్టర్ కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ ఆయనే. ఆయన ఒప్పుకుని చేసిన వల్ల ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఆయన చెప్పకుండా ఎలా చేస్తాను, ఆయన చెప్పాను. ఆయన కూడా చాలా విష్ చేశారు, చాలా మంచి పని చేస్తున్నారు మోహన్ గారు. డెఫినెట్గా నా సైడ్ నుంచి ఏదైనా చేయాలంటే డెఫినెట్గా చేస్తున్నారు. దానికి ఇంకేం కావాలి సార్? ఫస్ట్ 'హిట్లర్' ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవి గారు మైండ్లోకి వచ్చారా? లేదు అంటే వేరే లేదు, ఎవ్వరూ రాలేదు నాకు ఆయనని ఎలా సాటిస్ఫై చేయబోతున్నామన్న ఒక పాయింట్ తప్ప నాకు ఏమీ రాలేదు. ఎవ్వరూ ఈయన లేకపోతే ఆ పిక్చర్ తీసుంటానా లేదా అని కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీద ఉన్న పవర్ అలా అనేది. అప్పటి వరకు అంటే చాలా హిట్స్లో ఉన్న చిరంజీవి గారికి సడన్గా ఒక 5 మంది చెల్లెల్ని పెట్టి ఒక సినిమా తీస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ఏమన్నా ఆలోచించి అరే ఇది నెగిటివ్ అవుద్దామని నీ మీ నాన్నగారికి నీకు ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా ఉంది. ఏంటయ్యా మీకు అలా ఉండేటప్పుడు ఆడియన్స్లో డిఫరెన్స్ ఉండదా? ఉంటుంది. నువ్వు యూత్గా ఉండేటప్పుడు ఉన్న ఆడియన్స్ వేరు, నీకు కొంచెం వర్షం బాగా యాక్ట్ చేసి బాగా వచ్చేటప్పుడు వాళ్ళకి వయసు అదే వయసు ఉంటుందా? మీకు పెరిగినట్టు వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకి టేస్ట్ మారి ఉంటుందా? అది రీజన్. ఓకే సార్. అండ్ ఇప్పుడు 'హిట్లర్' జనాల్లోకి అంటే అప్పుడంటే చాలా పెద్ద హిట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు థియేటర్స్ అవి చాలా చేంజ్ అయిపోయినాయి. సో ఈ 'హిట్లర్' ఎలా పర్ఫామ్ చేస్తుంది అనుకోండి? అదన్నీ లేదమ్మా. ఈ పిక్చర్ చూడాలని మనం ఆడియన్స్ని ఇప్పుడు రెడీ చేస్తున్నామా లేదా, వాళ్ళకు పాత జ్ఞాపకాలు వచ్చేదానికి మనం గుర్తు చేస్తున్నామా లేదా, ఇది చేస్తే కరెక్ట్గా అసలు వస్తారు. ఇది చేయకుండానే రాలేదు అనుకుంటే అది మన తప్పు, ఆడియన్స్ తప్పు కాదు. సార్ ఇప్పుడు ఒక సినిమాకి కొంచెం దూరంగా ఉన్నారు కదా మీరు, అంటే లైక్ డైరెక్షన్ పరంగా కానీ దాని మళ్ళీ ఏమన్నా ఒక ఎలా దూరంగా ఉంటారని మీరు అనుకుంటున్నారు? అంటే 2 పిల్లల్ని పెట్టి, ఒకటి డైరెక్టర్ ఒకటి హీరో, వాళ్ళని పెట్టుకుని నేను ఎలా దూరంగా ఉంటాను? అంటే మీరు పర్సనల్గా వాళ్ళు సంతోషపడతాను, వాళ్ళు కావాల్సింది చేస్తాను కదా. నేను ఎలా అప్డేట్, ఒక మంచి సినిమా అప్డేట్ ఏమైనా రావచ్చా మాకు? ఎవరికి? మీ సొంతంగా వయస్సు ఉంటే ఇప్పటికి 10 పిక్చర్ చేసేవాడిని. అది కొంచెం నాకు అన్ని చోట నేను ఉండి అలవాటు. నాకు అన్ని చోట ఉంటాను, నేనే ఉంటాను. ఈ ఊరికి ఆఫీసులో కూర్చొని సంతకం పెట్టే, చెక్కులు సంతకం పెట్టే మనిషి కాదు నేను. నేను ఎడిటింగ్ తెలుసు, స్క్రీన్ ప్లే తెలుసు, అన్నీ తెలుసు. ఈ 2 నా కుప్పట్లో ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ ప్లే టేబుల్లో అండ్ ఎడిటింగ్ టేబుల్. స్క్రీన్ ప్లే టేబుల్ నుంచి ఎడిటింగ్ టేబుల్కి వచ్చేటప్పుడు ఈ 2 నా కుప్పట్లో ఉంది కాబట్టి తప్పు వచ్చేదానికి ఛాన్స్ లేదు. సార్ నార్మల్గా ఇప్పటివరకు విన్నాం, అంటే ఆయన కెమెరా పెట్టినప్పుడే అక్కడ ఎడిటింగ్ అంతా అయిపోద్ది, అక్కడ వేరే చోటుకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి ఇలాంటి మాస్టర్ మైండ్స్ నుంచి ఒక సజెషన్ ఏదైనా యంగర్ జనరేషన్స్? మీరు మీకోసం పిక్చర్ తీయకండి, మీరు ఆడియన్స్ని మనసులో పెట్టుకొని పిక్చర్ తీయండి. మీరు ఎవరి కోసం? ఇప్పుడు నన్ను వీడియోని తీస్తున్నావు కదా, నీకోసం తీస్తున్నావా? ఆడియన్స్ కోసం. ఏమయ్యా నువ్వు అడిగేది? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ వీడియో 2 నిమిషాలు రన్ చేసే వీడియో నువ్వు ఆడియన్స్ కోసం చేస్తున్నావు. 2.5 hours చూసే పిక్చర్ని మీకోసం చేస్తావా? అంటే యంగర్ జనరేషన్స్కి, ఎవరి జనరేషన్ కాదు, అందరిని అట్రాక్ట్ చేయాలి. పాస్ మార్క్ ఉండాలి. నువ్వు ఇప్పుడు మీరు ఒకసారి నేను ఒక చిన్న మాట చెప్తాను. మీరు పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఏమంటే పిక్చర్ ఎలా ఉందని అంటారు. అంటారు కదా. వాళ్ళు 10 మంది బాగుందండి, ఓకే అండి అంటారు. వెనక నుంచి ఇద్దరు చెప్తారు అంటాడు. ఎందుకు? అందరినీ సాటిస్ఫై చేయలేము. మనం పాస్ మార్కులు ఉండాలి. పాస్ మార్కు ఏది? హిట్ అయ్యేదానికి ఒక పాస్ మార్క్, మన ఖర్చు పెట్టిన దానికి మన కష్టానికి ఫలితం ఉండాలి కదా. అది ఉంటే సరిపోతుంది. 100% సాటిస్ఫై చేయలేరు. చేస్తావా? నీ ఎన్ని పిక్చర్ పక్కన నీ ఫ్రెండ్ ఆ పిక్చర్ బాగుందని చెప్పి ఉంటాడు, నువ్వు చెప్తావు పోయా అదే అని అంటావు. రీజన్ ఏంటి? అది అంతే, అందరిని చేయలేము. పాస్ మార్క్ కావాలి మనకి. పాస్ మార్కే.
వేరే లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మా.